నమస్తే, వెల్కమ్ టు విష్ణు టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ఇవాళ గద్దరన్న 78వ జయంతి. ప్రస్తుతం మనం రవీంద్ర భారతిలో ఉన్నాము. రవీంద్ర భారతి వేదికగా పెద్దలు, కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ గాయకుల సమక్షంలో ఇవాళ గద్దరన్న జయంతి వేడుకలు అట్టహాసంగా జరుగుతూ ఉన్నాయి. మాట్లాడుతూ మనతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంధం రామలన్న ప్రస్తుతం మన ముందున్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకున్నారా. నమస్తే. నమస్తే. గద్దరన్న అంటే ఆయన ఒక పాట, మాట, శ్వాస. సో గద్దరన్నను చూసి చాలా మంది ఏం నేర్చుకోవాలి ఈ తరం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గద్దరన్న అంటే ఒక చైతన్యం, గద్దరన్న ఒక ధైర్యం, గద్దరన్న ఒక మార్పు, గద్దరన్న ఒక విప్లవం. అనేక విధాలుగా గద్దరన్న మరి చిన్నతనం నుంచి కూడా వారు ఉస్మానియా యూనివర్సిటీలో మరి బీటెక్ చేసి కూడా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చేసి ఒక నేపథ్యంలో మరి సామాజిక నేపథ్యంలో మరి ఎస్సీ ఎస్టీలు మరి ఎంతోమంది బలవుతున్నారు. మరి ఆనాడు అసాంఘిక శక్తులు, ఆనాడు మరి సామాజిక మార్పులు భయంకరంగా ఉండే, 2 క్లాసుల పద్ధతి ఉండే. అదేవిధంగా దళితులను మరి ఇండ్లకు రాని, గుళ్ళకు రాని పరిస్థితుల్లో మరి ఆనాడు వారు మరి ఆ రోజు నక్సలిజానికి మరి ముగ్ధులు అయిపోయి ఇంద్రవెల్లిలో పుట్టినటువంటి నక్సలిజానికి అనుబంధంగా మరి మరి ఆట పాట మరి ప్రజలను మమేకం చేస్తూ పల్లె నుంచి ఢిల్లీ వరకు కూడా పల్లెలో ఉన్నటువంటి అక్షరాస్యతను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా పల్లెలో ఉన్నటువంటి జానపద గీతాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికి కూడా మరి ఆయన పాట మాట ఈరోజు ఇప్పటికీ వారు చనిపోయి కూడా దాదాపుగా 3-4 సంవత్సరాలు అయినా మరి ఇప్పటికి వారి పాట, వారి రూపం మన ముందు ఎదులో ఉన్నది. ఉద్యమకారులుగా కావచ్చు, కళాకారులుగా కావచ్చు, రచయితలుగా కావచ్చు, మరి నేటి విద్యార్థులకు కూడా ఈరోజు గద్దరన్న ఎవరు అంటే, మన గద్దరన్న ఎవరు అంటే అనర్గళంగా చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ విద్యార్థి లోకం కూడా గమనిస్తూ ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వం గద్దరన్నను ఎంతో అవమానించింది. గత ప్రభుత్వం మరి గద్దరన్నను ఎన్నో విధాలుగా శోభించినటువంటి దాఖలు చూసినాం మనం. అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి గద్దరన్న అవార్డ్స్ అనే కానీ, గద్దరన్న జయంతినే కానీ, గద్దరన్న వర్ధంతినే కానీ మరి ప్రభుత్వ పరంగా చేయడం అనేది నిజంగా ఇదంతా కూడా చాలా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ సమాజం పక్షాన మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, మరి ప్రభుత్వాన్ని కూడా మేముగా తెలంగాణ ఉద్యమకారులుగా మరి కళాకారుల పక్షాన, మరి అదే రచయితల పక్షాన, ఒక దళితుల పక్షాన వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరే, ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా మేము గద్దరన్న వారసులం అని చెప్పేసి గద్దరన్న పేరు ముందో వెనుక పెట్టుకొని తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు నిజమైన గద్దరన్న వారసులు అంటే ఎవరు అంటే ఏం చెప్తారు? గద్దరన్న వారసులు గద్దరన్న యొక్క పాటను, వారి యొక్క ఆశయాలను, వారి బాటను మరి ఎవరైతే కులాలకు, మతాలకు, మరి ప్రాంతాలకు అతీతంగా కూడా మరి ఈరోజు వారు బాటలో పయనిస్తున్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కళాకారు కూడా గద్దరన్ననే. గద్దరన్నకు ఒక కులం లేదు, గద్దరన్నకు ఒక ప్రాంతం లేదు, గద్దరన్నకు ఒక మతం లేదు. గద్దరన్న బతికినప్పుడు చెప్పేవాడు, అరే మీరంతా గద్దరలేరా అంటాడు. ప్రశ్నించేవాడంతా గద్దరే, పాట పాడేవాడంతా గద్దరే, పోరాటం చేసేవాడంతా గద్దరే. కాబట్టి ఆయన వారసులుగా చాలా మంది ఉన్నాం. కొంతమంది మరి వారి యొక్క ఉనికి కోసం, వారి యొక్క భవిష్యత్తు కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం గద్దరన్న వారసులుగా మరి అనుకోసం. కానీ మరి ఆ గద్దరన్న వారసత్వం విషయానికి వస్తే మరి వారు ఎంతో చదువుకొని, మన బీటెక్ చదువుకున్నా కూడా చదువును త్యాగం చేసిండు. ఉద్యోగం వచ్చే దశలో ఉద్యోగం త్యాగం చేసిండు. మరి ప్రభుత్వాలు, అప్పటి ప్రభుత్వాలు, మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆయన పిలిచి ఏదో ఒకటి పదవి ఇస్తానో కూడా తీసుకోకుండా ఇట్లా పడేసినవుగా, కట్టెముక్క వల్ల, గడ్డిపోస వల్ల పడేసినటువంటి దాఖలు. మరి ఆ విధంగా ఉండగలదా? గద్దరన్న వారసుగా చెప్పేవాటి వాళ్ళు వారి ఆశయ సాధనలో వారు అనుకున్నటువంటి బుద్ధిజం తీసుకొని, ఆయన జ్ఞాన సంపదం కలిగికొని ఒక పాటను సొంతంగా రాసి, ఆయన లాగా పాటను సొంతంగా రాసిన ఉండదా? ఆనాడు 89-90 ప్రాంతంలో మరి ఆయన తీసినటువంటి పాట అక్షరం మీద, ఓ పల్లెలో అక్షర దీపం వెలగాలి అనే పాట ఉంది. గుడిసె గుడిసెకు, పల్లె పల్లెకు చదువుల తల్లిని ముందుకు తెస్తాం, అజ్ఞానపు చీకటిలోన అక్షర దీపం జెండనెత్తుదాం. ఓ పల్లెలో కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెలో అక్షర దీపం వెలగాలి, పల్లెలో అక్షర దీపం వెలగాలి అని అక్షరాన్ని తీసుకుపోయాడు. అక్షరమే ఒక ఆయుధంగా తీసుకుపోయాడు. మరి ఈనాడు ఏ కళాకారుడు మాట్లాడుతున్నాడు? ఈనాడు ఏ కళాకారుడు అక్షరం గురించి కావచ్చు, విద్య గురించి కావచ్చు, ఉపాధి గురించి కావచ్చు, అదేవిధంగా నిమ్న జాతుల యొక్క పోషణ గురించి ఏ కళాకారుడు తన సొంతంగా
కలంతోన వాడుతున్నారు, ఉన్న పాటలే వాడుతున్నారు, రాసిన పాటలే వాడుతున్నారు. మరి ఇక సామాజిక దృక్పథంలో గదరన పాటలే వాడుతున్నారు, కానీ గదరణకు అనుకూలంగా మరి వారి యొక్క వారసత్వం పొరిపించుకొని ఏది డ్రగ్స్ మీదే కావచ్చు, కాలుష్యం మీద కావచ్చు, ఎవరైనా పాటలు పాడుతున్నా. ఈరోజు పాటమ్మ ఒక నాయకునికి అమ్ముడవుతుంది, ఒక పాటమ్మ ఒక పార్టీకి అమ్ముడవుతుంది. ఎప్పుడు కూడా చాలామంది నాకు దోస్తులే, నా మిత్రులే కళాకారులు, చాలా ప్రేమిస్తా. నేను కళాభిమాని కాబట్టి నేను ప్రేమిస్తా, కానీ అవి ఒక పార్టీకి, ఒక వ్యక్తికి, ఒక ఒక వ్యక్తికి అంకితం అయిపోతున్నాయి. పాటను గులామగిరి చేస్తుండ్రు. మా కళాకారులకు విన్నపం చేస్తున్నా, ఒక ఉద్యమకారుడుగా నేను కళాభిమాని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఈ కాలుష్యం మీద, ఈ డ్రగ్స్ మీద, అది ఈ అక్షరం మీద, ఉద్యోగాల మీద, ప్రైవేట్ రంగంలో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి, కానీ పిల్లలకు చెప్పక వాళ్ళకి అవగాహనకు వెళ్తలేరు. ఈ 42-45 సంవత్సరాలు వచ్చినా కూడా క్యాంపస్లో పోరగాళ్ళు జాబులు చేయకుండా గవర్నమెంట్ జాబే కావాలంటారు. గవర్నమెంట్ జాబే కాదు మిత్రులారా, ప్రైవేటు జాబులు కూడా జీతాలు ఎక్కువ ఉన్నాయి, ఉద్యోగ భద్రత ఉంది, మన జీవితాలు మార్చేస్తుంది. ఆ దిశగా వెళ్ళాలని కూడా విశ్వం టీవీ ద్వారా ఈరోజు గద్దరన్న యొక్క జయంతి ద్వారా ఒక సందేశాన్ని పాస్ చేస్తున్నాం. చివరిగా ఇన్నేళ్ళ మీ ఉద్యమ ప్రస్థానంలో గద్దరన్న ఎప్పుడైనా కలిసిన సందర్భంలో మీ ఉద్యమ ప్రస్థానం గురించి కానీ మీరు చేస్తున్న పోరాటం గురించి చెప్పినప్పుడు గద్దరన్న యొక్క రియాక్షన్ ఏంటి? ఒకటి. రెండవది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒకవేళ గద్దరన్న ఇప్పుడు బ్రతికుంటే ఆయన రియాక్షన్ ఏ విధంగా ఉండేది? ఆయన ఏం మాట్లాడేవారు? ఇప్పుడున్న ప్రభుత్వం గురించి కానీ, ప్రతిపక్షం గురించి కానీ, ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న సంఘటనల పట్ల గద్దరన్న రియాక్షన్ ఎట్లా ఉండేది అంటే ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ వేశారండి. మొన్న, నిన్న, రేపు మీరు అన్న అంశం. మొన్న మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు 89, 90, 94, 96 వరకు ఉన్న సందర్భంలో ఆయన చదవాలిరా, చదివే మనిషికి జీవం రా, చదివే మనిషికి జ్ఞానం రా, చదువుకోవడం కష్టం కాదు బిడ్డ, నీకు అంటే ఇష్టం ఉంటే అంటుంది. నీకు ఇష్టం ఉండాలి చదువు మీద, అప్పుడు నువ్వు చదువులో ముందుకు వస్తావని ఆ విషయంలో ఎన్నోసార్లు చెప్పినట్టు అంశం. నేను కూడా గద్దరన్న ఒక పాటగాని కావాలనుకున్నా, నేను కూడా గద్దరన్నలాగా ఒక విప్లవకారుడు కావాలనుకున్నా, కానీ ఆయన ఏం చెప్పాడంటే చదువుకోవాలి, ఫస్ట్ చదువు మీద దాచిపెట్టినాడు. అట్లా యూనివర్సిటీ వేదికగా సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఎల్ఎల్బి చేయడం జరిగింది. అదొక దేశం. రెండో దేశానికి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమ నేపథ్యం, మన దేశ ఉద్యమ నేపథ్యం 2009లో ఏర్పడ్డప్పుడు అప్పుడు కూడా ఆవేశపడద్దు, కళాకారులు మేమంతా ఉన్నాం, ప్రజాప్రతినిధుల ఇంటికి ప్రజాస్వామ్య పద్ధతిలో మనం కడుగుదాం, వారిని రాజీనామా చేపించి మరి పార్లమెంటు వేదికగా రాజ్యముద్ర పడితేనే తెలంగాణ వస్తుంది తప్ప చనిపోతున్నాం, చావకండి రా బాబు అని చెప్పాడు. చావకండి, బతుకుండి పోరాడదాం, బతుకు తెరువు కోసం, మనం మీ బతుకు కోసం తెలంగాణ సాధించుకుందాం. నిషాద్ చనిపోయినప్పుడు, మొట్టమొదటి మరణం శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు, మరి అదేవిధంగా తర్వాత వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు, మన పాలమూరులో మరి స్వర్ణగ చనిపోయినప్పుడు, ఇట్లా అనేక విధాలుగా సిరిపురం యాదయ్య ఒంటి మీద పోసుకున్నప్పుడు చాలా బాధపడ్డాడు. అరే చెప్పండి రా, మీరు చెప్పండి రా, పిల్లలు చెప్పండి రా అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పిన ఉంటాయి గద్దరన్న. మరి వారి ఆలోచన మేరకు చాలా వరకు కూడా మరి ఆ ఆత్మహత్యలు వద్దు, తెలంగాణ వద్దు అని ఒక విధానానికి నాంది పలికిన గద్దరన్న. తద్వారా మనం చూసినాం మరి శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వం వేయడం జరిగింది. మరి అన్ని విధాలుగా చూసుకొని మరి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కన్నా ముందు మరి కేసీఆర్ గారు పల్లరసం తాగినప్పుడు ఫస్ట్ వాయిస్ లేపింది గద్దరన్న ఉస్మాన్సుడి వేదికగా. కేసీఆర్ గారు పల్లరసం తాగిన వెంటనే ఖమ్మంలో వెంబడి ఆయన ఈ యొక్క విధానానికి నాంది పలికి విద్యార్థి ఉద్యమాన్ని తీసుకొచ్చింది. అది చరిత్రలో నిలిచిపోయే అంశం. ఆ ఉద్యమం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా చేయాలని కూడా ఆయన ఎన్నో సభలలో, ఎన్నో శిబిరాల్లో చెప్పినట్టు అంశం. తద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి వారిని ఇక్కడ కూర్చోబెట్టినారు. వారికి ఏ పాత్ర ఇచ్చింది అనేది ఫోర్త్ మీడియాగా మీకు బాగా తెలిసింది. అది ఒక అంశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అత్యంతంగా ప్రేమించే వాళ్ళలో గద్దరన్న గారు, అందరిశ్రీ గారు. కాబట్టి వీరు నిజంగా గద్దరన్న ఈనాడు బతికి ఉంటే మరి రాజ్యసభ సభకి ఇచ్చి ఢిల్లీకి ఒక రాజకీయ ఒక సలహాదారుడుగా ఉంచి ఢిల్లీ నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని ఏకం చేస్తూ మరి అందరికీ అభివృద్ధిలో నాలుక వలె ఉండేటువంటి అంశం ఉండే. కాబట్టి ఈరోజు వారి లేకున్నా కూడా వాళ్ళ ఆశయ